వాష్రూమ్లో ఉండే జగ్గులు కానీ లేదా బకెట్లు అనేవి హాట్ వాటర్కి సాల్ట్ వాటర్కి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. తెల్లగా మారటం కానీ లేదా బరకగా తయారవుతాయి. ఈ బకెట్ని కానీ జగ్గును క్లీన్ చేయాలంటే మన చేతి అనేది ఖచ్చితంగా నొప్పి పెట్టేదాకా వీటిని క్లీన్ చేసినా కూడా అంత బాగా క్లీన్ కావు కదండి. సింపుల్గా ఒకే విధంగా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. చూసారు కదండి బకెట్ కానీ మగ్ అనేది ఎలా ఉందో. ఇక్కడ నేను చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు వైట్ వెనిగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మగ్గులో ఈ చిల్లీ వెనిగర్ని కొద్దిగా వేసిన తర్వాత వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా 2-3 టీ స్పూన్స్ వరకు వేయండి. వాషింగ్ మిషన్ లో బట్టలకు వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏరియల్ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఏదైనా సరేనండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసి కొన్ని వాటర్ని కలిపేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఖచ్చితంగా అయితే దీంట్లో లిక్విడ్ని కోల్గేట్ పేస్ట్ని అయితే వేయాలి. మనం వేసినవన్నీ కూడా బకెట్లో లోపటి వైపు కానీ ఇలా కింది నుంచి అన్ని వైపులా కూడా ఈ వాటర్ అనేది తడిసే విధంగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు నేను బకెట్ని అలాగే ఉంచేస్తున్నానండి. ఎందుకంటే అది త్వరగా మెత్తబడి మనం క్లీన్ చేసుకోవడం చాలా సులువవుతుంది. ఆ తర్వాత నేను స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా బకెట్ లోపటి నుంచి పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్తో ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. ఒక్కసారి బకెట్ మొత్తాన్ని కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేస్తే సరిపోతుంది. ఇలా లోపల కానీ బయట మొత్తాన్ని కూడా ఇదే లిక్విడ్తో రుద్దేసేయండి. హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా ఎంత జిడ్డు పట్టిన వాటినైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బకెట్ని క్లీన్ చేసుకున్న తర్వాత మగ్గు ఉంది కదండి, ఆ మగ్గును కూడా ఇదే లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటూ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి. బకెట్లు మగ్గులే కాకుండా మన ఇంట్లో జిడ్డు పట్టిన స్టూల్స్ కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. బకెట్ కానీ ఈ మగ్ అనేది చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి, కానీ బరకగా తెలుపుగా అస్సలకే ఉండవండి. ఎలాంటి మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి. క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి ఎంత నీట్గా, ఎక్కడ కూడా తెలుపు మరకలు కానీ జిడ్డు పట్టిన మరకలు కానీ అస్సలకే కనిపించవండి. చాలా సింపుల్గా నేనైతే ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేశాను. పదే రుద్దాల్సిన పని కూడా ఉండదండి. ఇలా రెండు వైపులా కూడా మనము ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మగ్గులు కానీ బకెట్లు కానీ చాలా నీట్గా సాఫ్ట్గా ఎక్కడ కూడా మరకలు లేకుండా ఉంటాయి. దీనికోసం మనము కెమికల్స్ లాంటి హార్పిక్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మగ్గులు కూడా ఇలా నీట్గా సాఫ్ట్గా అవుతాయండి. ఎక్కడ కూడా మరకలు అనేవి అస్సలకే కనిపించవు. స్టీల్ స్క్రబ్బర్ కాకుండా మామూలు స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అయితే నైట్ అంతా కూడా ఈ బకెట్ని ఇలా లిక్విడ్తో తడిపేసిన తర్వాత మర్నాడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మామూలు బ్రష్తో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాష్రూమ్ డోర్ కూడా ఇలా తెల్లటి మరకలు అనేవి ఏర్పడినప్పుడు ఎలాంటి లిక్విడ్లు కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. చిల్లీ వెనిగర్ కానీ ఘాటైన వైట్ వెనిగర్లు ఉంటాయి కదండి, దాన్ని ఇలా వాష్రూమ్ డోర్కి కొద్దిగా జీలకరించేసి స్క్రబ్బర్ స్టీల్ది కాకుండా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా రుద్దేశామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి. 30 సెకండ్స్ పాటు ఇలా బాగా రుద్దేసిన తర్వాత ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, డోర్ పైన ఉండే తెల్లటి మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా మనము కొబ్బరి చిప్పను డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా కానీ లేదా 12 అవర్స్ పాటు అలాగే పెట్టేసి మనకి కావాలన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇలా కొబ్బరి చిప్ప నుంచి కొద్దిగా సపరేట్ అవుతుంది. ఆ తర్వాత మనము ఇలా ఈజీగా నైఫ్ని అటు ఇటు తిప్పుతూ ఇలా కొబ్బరి చిప్ప నుంచి ఈజీగా సపరేట్ చేయవచ్చు. దీనికోసం చాలామంది కొబ్బరి చిప్పను స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీస్తారు కదండి, అలాంటి దానికంటే ఈ టిప్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ దారపు రీల్స్ అన్నిటినీ మనము ఒక బాక్స్లో వేసుకున్నా కూడా దాని కొన భాగం అనేది వేరొక రీల్కి చుట్టుకొని చిక్కుబడిపోతుందండి. దీనివల్ల దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఖాళీ అయిన దారపు రీల్ని పడేయకుండా ఇలా సీజర్తో మనము ఈ దారపు రీల్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకొని మధ్యలో మనము
మరొకసారి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా దారప్రిల్ మధ్యలో పెట్టేసామనుకోండి, ఆ దారప్రిల్ కొనభాగం అనేది బయటకి రాకుండా ఉండటమే కాకుండా చిక్కుపడిపోకుండా ఇలా నీట్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టర్ అయిపోయిన తర్వాత పడేసాం కదండి, దీన్ని కూడా అస్సలు పడేయద్దండి. ఇలా సిల్క్ దారాలు ఉంటాయి కదండి, దీని దారం అయితే ఇంకా సిల్క్గా ఉండటం వలన దాని కొనభాగం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇలా అయిపోయిన ప్లాస్టర్ని పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా ఇలా దారప్రిల్స్ అనేవి అన్నీ నీట్గా కనబడతాయి. పెన్ అయిపోయిన తర్వాత క్యాప్ని పడేయకుండా దీనికి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. ఈ పెన్ క్యాప్ని మనము హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా బీరువాలో ఈ పెన్ క్యాప్ని అతికించేసి కీస్ని కూడా దీనికి వేసుకున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కనబడతాయి. ఇంటి ముందట ముగ్గు వేయడానికి మనము ఏదైనా ఒక బౌల్ని యూజ్ చేస్తాం, కానీ దానికంటే ఇలా ఖాళీ అయిన కొబ్బరి చిప్పలు ఉంటుంది కదండి, దాంట్లో మనము ఇలా ముగ్గు పిండిని తీసుకొని రోజు ఇంటి ముందట ముగ్గు వేయడానికి ఇలాంటి కొబ్బరి చిప్పలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చినిగిపోయిన పాత షర్ట్స్ ఉంటాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా ఇంట్లోకి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరూ మెచ్చుకోకుండా ఉండరు. ఇలా షర్ట్స్కి ముందుగా మనము అన్ని బటన్స్ని పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని ఈ హ్యాండ్స్ కింది భాగం నుంచి కట్ చేసుకోవాలి. అయితే అంతకు ముందుగా మనము ఈ హ్యాండ్స్ని కూడా ఇలా రెండు వైపులో ఉన్న వాటిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడ భాగం ఉంటుంది కదండి, ఆ నెక్ భాగాన్ని కూడా ఇలా కరెక్ట్గా చూసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ భాగాన్ని కట్ చేసుకున్నాక మీకు కరెక్ట్గా లెవెల్గా రావాలంటే కూడా మరొకసారి ఇలా పూర్తిగా కట్ చేసుకోండి. ఆ తర్వాత షర్ట్ కింది భాగం ఉంటుంది కదండి, ఇలా ఓపెన్ ఉంది కదా, మనము మిషన్ మీద కానీ సీజర్ మీద కానీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే నేను పైన కూడా స్టిచ్చింగ్ వేసేసానండి. నెక్ భాగం కట్ చేసాం కదా, ఆ రెండిటికి ఇలా ఓపెన్ ఉన్న దాన్ని పూర్తిగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ అనేది ఎక్కడో ఓపెన్ లేదు కదండి, మనం తీయడానికి ఇలా బటన్స్ని ఓపెన్ చేసామనుకోండి, అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో తీసి మనము దీంట్లో దిండును పెట్టేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా పాత షర్ట్స్ అనేవి పాడవకుండా ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. పిల్ల కవర్స్ని మనము బయట కొన్నా కూడా అవి చాలా పల్చగా ఉంటాయి, కానీ ఇలా షర్ట్స్ అనేవి మందంగా ఉండటం వలన మనము కొన్ని ఏండ్ల వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మనకి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లో ఎన్ని రకాల షర్ట్స్ ఉన్నా కూడా మనము పాడేయకుండా ఇలా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ షర్ట్ కట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్స్ని కూడా కట్ చేసాం కదా, దాంట్లో ఒక హ్యాండ్ని ఇలా కట్ చేసుకొని కొబ్బరి చీపురు కట్టకు కట్ చేసుకున్న ఈ షర్ట్ హ్యాండ్స్ని పెట్టేసామనుకోండి, మనము పట్టుకోవడానికి చాలా గ్రిప్గా ఉంటుంది. కొబ్బరి చీపురు కట్ట మన చేతికి తగలకుండా ఇలా ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. ఇంకొక షర్ట్ హ్యాండ్ని తీసుకున్నానండి, దానికి ఇలా కింది వైపున ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. మన ఇంట్లో ఉండే అంబ్రెల్లాస్ ఉంటాయి కదండి, మనం వీటిని బయట అలాగే పెట్టేసామనుకోండి, డస్ట్ పడుతుంది కదా, ఇలా మనము ఈ హ్యాండ్లో పెట్టేసుకొని పైన ఓపెన్ ఉండకుండా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకొని ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి వేసామనుకోండి, మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా ఈ అంబ్రెల్లాకు డస్ట్ పడకుండా ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే సాక్సులు ఉంటాయి కదండి, అన్నిటినీ మనము వాషింగ్ మిషన్లో ఒకేసారి వేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా. కూరగాయల కానీ ఫ్రూట్స్కు వచ్చే నెట్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ సాక్సులన్నిటినీ కూడా ముడివేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. ఆరబెట్టేటప్పుడు కూడా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మిగతా బిస్కెట్లను అలాగే పెట్టేసామనుకోండి, వాతావరణం చేంజ్ వలన బిస్కెట్లు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో వేసుకొని ఈ మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసామనుకోండి, బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. కిచెన్ సింకులో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండి, ఏ పిండి అయినా సరేనండి, కొద్దిగా వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయటం వలన సింకుకు ఉండే మరకలు కానీ జిడ్డు అని ఈజీగా తొలగిపోతుందండి. సోప్ని కానీ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకునే బదులు ఇలా గోధుమ పిండిని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ స్టీల్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి ఎలాంటి నూనె మరకలు కానీ ఏ మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తుందండి. ఎప్పుడైనా సరేనండి అప్పుడప్పుడు మధ్యలో మనము సింక్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పిండితో క్లీన్ చేసుకోవాలి. లంచ్ బ్యాగ్లో టిఫిన్ బాక్స్తో పాటు స్పూన్ను కూడా పెడతామండి. లంచ్ బ్యాగ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పూన్కి అలాగే ఉండిపోతుంది. దీనికోసం మనము కొద్దిగా ఫాయిల్ పేపర్ని కట్ చేసి ఇలా స్పూన్ చుట్టూ పెట్టేసిన తర్వాత ఈ టిఫిన్ బాక్స్కి ఇలా స్పూన్ను పెట్టేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. స్పూన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, క్యాప్ పైన ఉన్న దాన్ని నైఫ్ని వేడి చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని సరుకులు అనేవి కవర్లో ఉన్నప్పుడు గాలి చొరబడి త్వరగా పాడైపోతాయి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసి పైన ఉన్న క్యాప్ను కూడా పెట్టేసామనుకోండి, వాటిని ఎన్ని రోజులు ఇలా కవర్లో ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి. మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ను పెట్టేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొత్త బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. పాడైపోయిన బ్రష్ కంటే ఇలా ఒక కొత్త బ్రష్ని తీసుకొని, బ్లేడ్ ఉంటుంది కదండి, ఇది 3 రూపీస్ మాత్రమే, దీంట్లో హాఫ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ హాఫ్ బ్లేడును ఇలా బ్రష్ మధ్యలో పెట్టేసేయండి. గట్టిగా ఉండటానికి కొవ్వొత్తితో కానీ గ్యాస్ పై దగ్గర కానీ ఈ బ్రష్ని కొద్దిగా వేడి చేయండి. దీనివల్ల బ్రష్ అనేది ఇలా బ్లేడ్ని అలాగే గట్టిగా పట్టేస్తుందండి. దీనివల్ల బ్లేడ్ అనేది అస్సలకే బయటకి రాదండి. ఇప్పుడు మనం దీంతో కూరగాయలను కానీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కత్తిపీటతో కట్ చేసామనుకోండి చేతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, కానీ ఇలా బ్రష్ సహాయంతో మనము ఎన్ని కూరగాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రష్ సహాయంతో పిల్లల నోట్బుక్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి కూడా మనము ఎక్కడైనా అతికించుకోవడానికి కానీ పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. పిల్లలకి కూడా చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి పిల్లలకి సంబంధించినవి వాళ్ళ రూమ్లో ఇలా డబుల్ గమ్ టేపును వేసి అతికించుకోవచ్చు. బ్రష్కి ఇలాంటి క్యాప్ వస్తుంది కదండి, ఆ క్యాప్ని పెట్టేసినా కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఏదైనా కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి మందంగా ఉండే షీట్స్ కానీ కవర్స్ వస్తాయండి, దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ దీన్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్లో కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు ఉన్నప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ని పరుస్తాం, కానీ దాంట్లో ఏదైనా తడి పడింది అనుకోండి ఆ న్యూస్ పేపర్ అనేది చినిగిపోతుంది. కవర్స్ అనేవి ఇలా ముడుచుకుపోయే విధంగా ఉండకుండా ఇలా స్టిఫ్గా ఉన్నాయనుకోండి, మనము బాక్సులు ఎన్ని పెట్టుకున్నా కూడా కింద కదలకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ని చేతికి అప్లై చేసి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఘాటుగా ఉండే స్మెల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు అనేవి అస్సలకే దరిచేరకుండా ఉంటాయి. నేనైతే ఎక్కువగా సెల్ఫ్లను క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ని కానీ పేస్ట్ని కానీ అలాంటి వాటిని మాత్రమే యూజ్ చేస్తాను. కబోర్డ్స్లో ఈ షీట్ని పరుచుకున్నాక మనము స్టీల్ బాక్స్లను కానీ ప్లాస్టిక్ బాక్స్లను ఇలా నీట్గా సర్దుకుంటే కబోర్డ్స్ అనేవి కింద మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, వాష్రూమ్లో ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, వాష్రూమ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఈ పురుగులు అనేవి వాష్రూమ్లో తిరుగుతూ ఉంటాయి. డెటాల్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మనము స్ప్రే చేసే బాటిల్లోకి వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పురుగులు పోవటానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి, కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది. తర్వాత కూడా నేను వాడిన కొన్ని రోజులకు మళ్ళీ వచ్చాయి, కానీ ఇలా డెటాల్ని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్లో కలిపేసి బాగా షేక్ చేయాలి.
తర్వాత ఈ వాటర్ని మనము ఎక్కడైతే పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా కొద్దిగా గోడల వెంబడి స్ప్రే చేసామనుకోండి, ఆ పురుగులు అనేవి అస్సలకే కనిపించవు. ఈ పురుగులు అనేవి కనిపించినప్పుడు ఒక్కసారి మనము వాష్రూమ్ మొత్తం కూడా స్ప్రే చేసామనుకోండి, ఆ పురుగులు అనేవి మళ్ళీ మీకు అస్సలకే కనిపించకుండా ఉంటాయి. కిచెన్ టైల్స్ని కానీ స్టవ్ వెనుక ఉన్న టైల్స్ని, కిచెన్ ఫ్లోర్ని మనము జిడ్డు పట్టినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసి క్లీన్ చేస్తాం. ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి. అలాంటప్పుడు ఇలా పాడైపోయిన ఒక సాక్స్లో కానీ లేదా ఏదైనా కవర్ని వేసుకొని క్లీన్ చేసామనుకోండి, చేతికు ఇలా రఫ్గా తాకకుండా నీట్గా మనము ఎంతసేపు రుద్దేసినా కూడా మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. కిచెన్లో మాత్రం ఇలా చిన్న వైపర్ స్టిక్ని యూజ్ చేసుకోవాలండి. చాలా పని అనేది తగ్గిపోతుంది. కిచెన్ ఫ్లోర్ అనేది ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్లోర్ పైన పడ్డ వాటర్ అంతా కూడా ఈ వైపర్ స్టిక్తో ఇలా అనేసామనుకోండి, తడి అనేది పూర్తిగా త్వరగా ఆరిపోతుంది. మళ్ళీ దీన్ని క్లాత్తో క్లీన్ చేయటం కంటే ఇలా ఒక వైపర్ స్టిక్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. మరొక టిప్, కోల్గేట్ పేస్ట్ కానీ వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, ఈ రెండింటిని తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా పేస్ట్ని అలాగే వ్యాజ్లిన్ని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన దానిని తీసుకొని మన అరికాళ్ళు మంటలుగా అనిపించినప్పుడు కానీ లేదా పగుళ్ళు అనేవి ఇలా ఎక్కువగా వస్తుంది కదండి, ఇలా పగిలిన మధ్యలో డస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళి మడిమలు అనేవి ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాటికి ఇలా పేస్ట్ వ్యాజ్లిన్ కలిపిన దాన్ని అప్లై చేసామనుకోండి, ఆ పెయిన్ నుంచి అయితే ఉపశమనం అనేది త్వరగా లభిస్తుందండి. అంతేకాకుండా మన అరికాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి. ఈ పగుళ్ళు అనేవి త్వరగా తగ్గిపోతాయి. నైట్లో ఇలా అప్లై చేసి మనము అలాగే ఉంచేసామనుకోండి, మార్నింగ్ కానీ లేదా ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచిన తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, మడిమెలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. అంతేకాదండి, కొంతమంది పాదాలు నల్లగా మారినప్పుడు కూడా ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకుంటే పాదాలు కూడా చాలా తెల్లగా అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఒక గిన్నెలో ఏదైనా ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్ అంతా కూడా ఇలా బౌల్లో నుంచి వంపేస్తాం కదండి, అన్నం కానీ గంజి కానీ ఏదైనా వంపేటప్పుడు మనము డైరెక్ట్గా ఇలా క్యాప్ను పెట్టి వంపేసినప్పుడు సైడ్లో నుంచి అంతా పడుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక టూత్ పిక్ని ఇలా వంపేసే మధ్యలో పెట్టేసి అప్పుడు ఈ వాటర్ని వంపేసామనుకోండి, సైడ్లో కానీ కింద పడకుండా వాటర్ అనేవి కూడా చాలా త్వరగా ఇలా వంపేసుకోవచ్చు. ఇలా వంపేసుకోవటం వలన ఒక్క చుక్క కూడా బౌల్లో ఉండదండి, పూర్తిగా వాటర్ అనేవి ఇలా కిందికి వెళ్ళిపోతాయి. మరి హాట్ వాటర్ కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్ని నేను వేస్ట్గా పాడేయకుండా వాష్రూమ్లో ఉండే డ్రైనేజ్లో కానీ కిచెన్ సింక్లో కానీ ఫేస్ వాష్ చేసుకునే వాష్ బేసన్లో కానీ ఈ వాటర్ని వేయటం వలన వాటర్ బ్లాకేజ్ సమస్య కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ అస్సలకే రాదు. కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ట్యాప్స్ అనేవి ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుందండి. స్క్రబ్బర్ని తీసుకొని పదే రుద్దాల్సిన పని కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే క్లీన్ చేసిన వెంటనే వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనెని కానీ అప్లై చేయాలి. దీనివల్ల వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి పడకుండా తక్కువగా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉంటాయి. లేదా క్లీన్ చేసుకునే ముందే ఇలా వ్యాజ్లిన్ని అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా దానిపై ఉండే వాటర్ మరకలు సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. ట్యాప్స్ పైన ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయటం వలన వాటర్ కానీ సోప్ అనేది కిందికి జారిపోయి మరకలు అనేవి కాకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న అద్దాలు కానీ పెద్ద సైజులో ఉండే అద్దాలు ఏవైనా సరేనండి, వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలైనా సరేనండి, ఇలా మరకలుగా అనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దానిపై కొద్దిగా అప్లై చేసి ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అద్దాలు అనేవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడతాయి. గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ బాక్స్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్న తర్వాత ఆ బాక్స్ను క్లీన్ చేసినాక కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదండి, అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలను కానీ లేదా లవంగాలను ఇలా కొద్దిగా చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గాజు పాత్రలో కానీ చట్నీ బాక్స్ని క్లీన్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది కదా, అలాంటి వాటిలో ఈ లవంగాలను చించి వేసామనుకోండి, తర్వాత నైట్ అంతా అలాగే పెట్టేసి మర్నాడు మళ్ళీ క్లీన్ చేసుకుంటే
అందులో వచ్చే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ప్లాస్టిక్ది బిర్యానీ బాక్స్ ఏదైనా తీసుకున్నాక దాంట్లో వంట సోడాను, వైట్ వెనిగర్ని కానీ లేదా చిల్లీ వెనిగర్ని వేసుకోవాలి. ఈ చిల్లీ వెనిగర్ చాలా ఘాటుగా ఉంటుందండి. నేను అందుకొరకు ఇక్కడ వైట్ వెనిగర్కి బదులుగా చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి, లేదా మీరు టిష్యూ పేపర్నైనా తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ క్లాత్ పైన వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. నేనైతే ఎక్కువగా నైట్లో ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తానండి. ఎందుకంటే బొద్దింకలు కానీ బల్లులు అనేవి రాత్రిపూట కిచెన్లో ఎక్కువగా తిరుగుతాయి కదా, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు బల్లులు అనేవి అస్సలకే కనిపించవు. నైట్లో అయితే నేను కిచెన్ ఫ్లోర్ని టైల్స్ను ఈ లిక్విడ్ తోటే పూర్తిగా క్లీన్ చేసుకోవటం వలన బ్యాడ్ స్మెల్ రాకుండా బొద్దింకలు కూడా దరి చేరకుండా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా బౌల్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నాక ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుందండి. మనము స్క్రబ్బర్తో ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకే పోవు కదా. ఇలా ఫాయిల్ పేపర్ని రౌండ్గా చుట్టేసి ముందుగా ఎలాంటి లిక్విడ్ని వేయకుండా ఈ ఫాయిల్ పేపర్ తోటే రుద్దేసేయాలి. 1 నిమిషం పాటు బాగా రుద్దేసామనుకోండి ఈ ప్రెషర్ కుక్కర్లో నుంచి నల్లగా జిడ్డుగా అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి. తర్వాత కొద్దిగా వాటర్ని అప్లై చేసి మరొక 1 నిమిషం పాటు రుద్దేసేయాలి. ఇలా చేయటం వలన ప్రెషర్ కుక్కర్కు ఉన్న నలుపంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. మీరు ఇడ్లీ పాత్ర కానీ ఏ పాత్రలో అయినా సరేనండి, ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఫాయిల్ పేపర్తో రుద్దేసిన తర్వాత మీరు సోప్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ప్రెషర్ కుక్కర్కి ఉన్న జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది మామూలుగా నీట్గా ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారవుతుంది.